ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటందుకు ఏం చెప్పింది? 6 గ్యారంటీలు ఇచ్చిర్రు. మనకి గుర్తుండుంటాయి అందరికీ. మేజర్ అది. 6 గ్యారంటీలు ఏం చెప్పిర్రు అంటే, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులల్లో 6 గ్యారంటీలని అమలు చేస్తామని చెప్పిర్రు. ఆ 6 గ్యారంటీలలో ఏం చెప్పిర్రు? జాబ్ క్యాలెండరు, మహిళలకు 2500 బస్సు ఇట్లా మస్తు చెప్పిర్రు దాంట్లో 6 గ్యారంటీలల్లో. అయితే 6 గ్యారంటీలు అమలవుతున్నాయా అంటే మనందరికీ తెలుసు అమలవుతున్నాయా, ఏంది దాని పరిస్థితి అసలు అనేది. 100 రోజులు కాదు కదా, ఎన్ని వందల రోజులైంది? 2.5 ఏండ్లు అవుతుంది అధికారంలోకి వచ్చి. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఏ అస్త్రాన్నైతే ఉపయోగించుకుందో ఇప్పుడు కేరళలో మళ్ళొకసారి అదే అస్త్రాన్ని ఉపయోగించడానికి సిద్ధమవుతుంది. తెలంగాణలో ఎట్లయితే తెలంగాణ ప్రజలను మోసం చేసిర్రో, కేరళలో మేము చెప్పే మాటలు నమ్మి తెలంగాణలో ఎట్లయితే ఓటేసిర్రో కేరళలో కూడా అట్లనే వేస్తారు, ఓట్లు వేస్తారు అని వాళ్ళకి కూడా ఇట్లనే మన దగ్గర ఎట్లయితే మాటలు చెప్పిరో వాళ్ళకు కూడా అట్లనే మాటలు చెప్పేందుకు సిద్ధమవుతుంటారు. అయితే మన దగ్గర 6 గ్యారంటీలు అన్నారు, అక్కడ మాత్రం 5 గ్యారంటీలట. అక్కడ 5 గ్యారంటీలు ఇస్తాము అని మాట్లాడుతున్నారు. మాట్లాడుడే కాదు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు కేరళకి ఎన్నికల ప్రచారంకి పోయిరు. సీఎంతో పాటు ఇంకా చాలా మంది మంత్రులు కేరళకి ప్రతిసారి ఎన్నికల ప్రచారంకి పోతున్నారు. ఇంకా చాలా పీక్గా ఎన్నికల ప్రచారం జరుగుతుంది ఆడ. అయితే ఆ ఎన్నికల ప్రచారంకి పోయి ఏమంటారంటే, మా దగ్గర మొత్తం 6 గ్యారంటీలు అమలవుతున్నాయి, మీరు కావాలంటే రండి వచ్చి ఇక్కడ చూడుర్రి, తెలంగాణలో ఎట్లా 6 గ్యారంటీలు అమలవుతున్నాయో చూడుర్రి అని కూడా మాట్లాడుతున్నారు. అంటే కేరళ ప్రజలంతా అమాయకులు, లేకపోతే మేము ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటుర్రా, లేకపోతే మోసం చేయాలనుకుంటున్నారో తెలియదు. కానీ తెలంగాణలో 6 గ్యారంటీల పరిస్థితి ఏంది? అమలు చేస్తున్నారా మొత్తం? మీరు ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేస్తే కనుక నిన్న మొన్న నుంచి సభలు పెడుతున్నారు, మీటింగ్లు, ప్రజాపాలన సభలు పెడుతున్నారు కదా, దాంట్లో అసలు మీరు పెన్షన్లు ఇయ్యలే, ఇది చేయలే, అది చేయలే, ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మరి నిజంగా అమలు చేస్తే ఎందుకు నిలదీస్తారు? అంటే తెలంగాణలో మేము ఇప్పుడు ఎన్నికలు అయిపోయేంత వరకు, ఎన్నికల ముందు ఏది పడితే అది చెప్పినాము, ఎన్నికలైతే గట్టెక్కినాం, మాకు ఏషిరు జనాలు, అయిపోయింది కదా, మళ్ళీ తర్వాత 5 ఏండ్ల వరకు అడిగేది లేదు, ఏం లేదు కదా, మేము ఎట్లయితే చేసినాము ఇక్కడ అట్లనే కేరళలో కూడా చెప్తాము, గట్టెక్కిన తర్వాత మళ్ళీ మమ్మల్ని ఏమన్నా అడిగేటోళ్ళు ఉన్నారా, ఏమున్నారు అని అనుకుంటున్నారో, ఏం చేస్తున్నారో. కానీ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇప్పుడు మీరు కేరళలో పోయి మేము తెలంగాణలో చేసినాము అట్లనే చేస్తాం మీ దగ్గర అంటే వాళ్ళు చూసుకుంటారు కదా ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఏంటిది అనేది. ఇప్పుడు ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పోయి అట్లా మాట్లాడొచ్చునా? మీరు అమలు చేసింది లేదు, ఏమి లేదు, కానీ బాజాప్తా పోయి బహిరంగ సభలల్లో, రోడ్ షోలల్లో మేము చేస్తున్నాము అని మాట్లాడితే, ఇంత దారుణంగా అబద్ధాలు చెప్తా ఉంటే, ఇంత దారుణంగా మోసం చేయాలని చూస్తున్నారంటే అసలు ఏమనుకోవాలి ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు పోయి మాట్లాడితే? 6 గ్యారంటీలు మొత్తం అమలైనాయట. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిరు చూడుర్రి, తర్వాత నేను మీకు చెప్తా. ఇది రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీఎం పినరయి విజయన్ గారికి ఫ్లైట్ అరేంజ్ చేస్తారట. ఈయన ఫ్లైట్ అరేంజ్ చేస్తా, మీరు రండి, మీ వాళ్ళని తీసుకొని రండి, మా మంత్రివర్గ సహచరులని వాళ్ళందరినీ అరేంజ్ చేస్తా, మా దగ్గర ఎట్లా అమలు అవుతున్నాయో 6 గ్యారంటీలు చూడుర్రి అని అంటున్నాడు. ఇక ఇంతకంటే దారుణం ఉంటుందా? అక్కడ ఏం చెప్తున్నారు అంటే, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ 5 గ్యారంటీలు ఇచ్చింది ఆడ. మన దగ్గర 6 గ్యారంటీల పరిస్థితి ఏందో చూస్తూనే ఉన్నాం కదా మనం. అక్కడ 5 గ్యారంటీలు ఇచ్చిర్రు. ఆ 5 గ్యారంటీలలో ఏంది? సేమ్ జాబ్ క్యాలెండర్, మన దగ్గర కదా జాబ్ క్యాలెండర్ ఉంది చూసిరా, అక్కడ అట్లనే జాబ్ వాచ్ టవర్స్ అట. నిరుద్యోగులకి మళ్ళీ భ్రమలు, మన దగ్గర అయితే జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని ఎట్లా చేసిరో చూస్తున్నాం కదా. జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఉద్యోగాల గురించి రాహుల్ గాంధీ లాంటి నాయకులు వచ్చి మాట్లాడిరు. అశోక్ నగర్లో నిరుద్యోగుల దగ్గరికి పోయి కూర్చొని షాయ్ దాగి, నేను ఇస్తాం, మేము మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, యూపీఎస్సీ లెక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని అన్నారు. నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి ఎక్కితే, నిరుద్యోగులు కనీసం అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇయ్యర్రి మాకు ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా అంటే ఎక్కడికక్కడ రోడ్ల మీదకి ఎక్కితే నిరసనలు చేస్తే వాళ్ళని ఎట్లా లాఠీ చార్జ్ చేసిరో మనం మన కళ్ళ ముందు చూసినాం. అట్లాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ పెట్టుకొని మళ్ళా బీహార్లో ఎన్నికలకి పోయేమో ఆడేం ప్రచారం చేస్తారు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము మా దగ్గర అంటారు. మహారాష్ట్రకు పోయి ఏం చెప్తారు? ఇంకొకటి చెప్తారు. ఇలా కేరళలో ఎలక్షన్స్ వస్తే కేరళకు పోయి ఇంకొకటి చెప్తారు. మేము మొత్తం తెలంగాణలో అమలు చేసినాం, ఇక మీరు చూడుర్రి అని చెప్తున్నారు. నిరుద్యోగులకి సేమ్ భ్రమలు కల్పిస్తారు. ఇంకొకటి ఏంది, పేదలకట పెన్షన్లు ఇస్తారట, 3,000 పెంచుతారట. ఇప్పుడున్న పెన్షన్లని 3,000 పెంచుతారట, మహిళలకు 2,500. ఇగో ఇట్లా మొత్తం ఏంది మన దగ్గర ఉన్న సొంటియే.
3000 పెన్షన్ అట. ఇప్పుడు మన దగ్గర కూడా వీళ్ళు ఏం చెప్పారు, పెన్షన్ని డబల్ చేస్తామని చెప్పారు కదా. ఇప్పుడు 2.5 ఏళ్ళు అవుతుంది, పాత పెన్షనే వస్తుంది. ఆ పాత పెన్షన్ అన్న గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టైం కన్నా వచ్చేది. ఇప్పుడు కొత్త పెన్షన్ వస్తలేదు, పాత పెన్షన్ కూడా టైంకి వస్తలేదు అని మొత్తుకుంటున్నారు. ఇప్పుడు మీరు వికలాంగులకి పెంచుతాము అన్నారు పెన్షన్ని, నార్మల్గా వృద్ధులకి ఇచ్చే పెన్షన్ని పెంచుతాము అని అన్నారు. పెంచుడు కాదు కదా, పాత పెన్షన్ టైంకి వస్తలేదు అని మొత్తుకుంటున్నారు ఊర్లల్లా. ఇప్పుడు రైతు భరోసా రుణమాఫీ పరిస్థితి ఏంది? మీ దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు వచ్చి హామీలు ఇచ్చారు తెలంగాణలో. ఇంకా డిక్లరేషన్లు, ఇంకా ఈ 6 గ్యారంటీలు పక్కకు పెడితే డిక్లరేషన్లు కూడా ఇచ్చారు. ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, వాటి పరిస్థితి ఏంది, ఏం జరుగుతుంది చూస్తున్నాం ఇవాళ మనం. అసలు కనీసం దాని గురించి మాట్లాడేటోళ్ళు లేరు. కానీ పెద్ద పెద్ద నాయకులు వచ్చి డిక్లరేషన్లు ఇస్తాము మేము అని సభలలో, బహిరంగ సభలలో చెప్పిపోయారు. ఏమనుకుంటారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా రాహుల్ గాంధీ లాంటోళ్ళు, ప్రియాంక గాంధీ లాంటోళ్ళు వచ్చి తెలంగాణకు వచ్చి ఒక హామీ ఇస్తే నిజమేనేమో, ఇంత పెద్ద నాయకులు వచ్చి చెప్తున్నారు కదా, నిజంగా ఇస్తారేమో అని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జనమందరూ ఆ మార్పును చూసి మీ మీద మారుస్తాం మార్పు తీసుకొస్తాం అంటే నిజమే అనుకొని నమ్మి ఇవాళ ఓటేస్తే మొత్తం తెలంగాణలో బుల్డోజర్ పాలన ఎక్కడికక్కడ. అంతకుముందు వచ్చినాయి కూడా వచ్చినాయి లేవు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ల పరిస్థితి ఏంది, 6 గ్యారంటీలు ఏంది, రుణమాఫీ ఏంది, రైతు భరోసా ఏంటిది అంటే ఒక్కసారి తెలంగాణకు వచ్చి చూడుర్రి మీరు. సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడున్న సీఎంని పిలుస్తున్నారు కదా. కానీ ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఒక దగ్గరికి పోయి చూడాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ 6 గ్యారంటీలు అని కొడితే ఇక్కడ వీడియోలన్నీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూస్తే అర్థమైపోతుంది వాళ్ళకి. 6 గ్యారంటీలు అన్నీ చక్కగానే ఉంటే మరి జనం ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రతిదీ ఇవాళ సోషల్ మీడియా జమానాలో మనం ఏం చెప్పినా సరే ఒక దగ్గరికి పోయి మన రాష్ట్రంకి సంబంధించి వాళ్ళకి ఏం తెలుస్తుంది అని అనుకోనికి లేదు. సోషల్ మీడియా జమానా వచ్చిన తర్వాత ఏంది అంటే అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏపీలో ఏం జరుగుతుంది, కేరళలో ఏం జరుగుతుంది, బీహార్లో ఏం జరుగుతుంది అన్నీ నిమిషంలో తెలిసిపోతున్నాయి. ఒక్క ఫోన్లో ఒక్క క్లిక్ చేస్తే అసలు ఏం జరుగుతుంది, ఏంది తెలంగాణలో ఎట్లుంది, 6 గ్యారంటీలు అమలవుతున్నాయా లేదా అనేది అక్కడి నుంచి సీఎం వచ్చి మీరు ఫ్లైట్ అరేంజ్ చేసుడు, మీరు ఇంకా టీంను అరేంజ్ చేసుడు, ఇదంతా ఏం అవసరం లేదు. అక్కడే కూర్చొని ఒక్క క్లిక్ చేస్తే అర్థమైపోతుంది. సీఎం గారికి అర్థమవుతుంది, కేరళలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా అర్థమవుతుంది 6 గ్యారంటీల పరిస్థితి ఏంది, మీరు తెలంగాణలో ఏం చేస్తున్నారు, ఏం చెప్పిర్రు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, 2.5 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి ఏం చేస్తలేరు అనేది ఒక్క నిమిషంలో కేరళలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అర్థమవుతుంది. దానికి మీరేం ఫ్లైట్ పెట్టి ఇది తీసుకొని వచ్చి ఇక్కడికి తీసుకొని వచ్చి చూపించాల్సిన అవసరం లేదు. మీ 6 గ్యారంటీలు ఏందో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అందరు చూసిరు. కేరళలో మీరు ఇస్తున్నటువంటి 5 గ్యారంటీలు మేము 5 గ్యారంటీలు చేస్తాము అని అంటే జనాలు కంపేర్ చేసి చూసుకుంటారు. మీరు మాట్లాడితే ఇప్పుడు ఎవరైనా సరే ఒక హామీ ఇస్తుర్రు అంటే వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో నిజంగా ఇస్తుర్రా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకుంటారు. మీరు అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో పరిస్థితి ఏంది, మీరు అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది అని కేరళలో ఉన్నటువంటి వాళ్ళు కంపేర్ చేసి చూసుకుంటారు. 6 గ్యారంటీల పరిస్థితి ఏంది తెలంగాణలో అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి అక్కడికి పోయి మాట్లాడి అనవసరంగా లేని దాన్ని సీఎం లాంటి స్థాయి వ్యక్తులు వచ్చి చెప్తున్నారు, ఇట్లా మాట్లాడతారా అని అక్కడ జనాలు అనుకోకుండా చేయకుండా కనీసం మీరు ఏం చెప్పిర్రు, ఏం చేసిర్రు అని నిజాలు చెప్పే ప్రయత్నం చెయ్యరు. కానీ నిజాలని దాచి మా దగ్గర చేసిన లెక్క మీ దగ్గర చేస్తాం, మేమేదో మస్తు చేసినాం అన్న లెక్క చెప్తామంటే కేరళలో ఎవ్వరూ అమాయకులు లేరు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కంపేర్ చేసి చూసుకుంటారు. మీరు మాట్లాడుతున్న మాటల్ని విని ఇట్లా మాట్లాడతారా, గిట్లుంటుందా అని అనుకుంటారు. కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచి తూచి మాట్లాడండి సీఎం గారు.